మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలబడాలి అన్నదే సీఎం చంద్రబాబు ఉద్దేశమని మంత్రి ఆనం చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో 175 నియోజకవర్గాలలోని బాధితులకు చెక్కులు అందజేస్తున్నట్లుగా మంత్రి రామనారాయణ రెడ్డి చెప్పారు. ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఈ ఏడాదిలో 381 కుటుంబాలకు 4,20,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందించినట్లుగా మంత్రి ఆనం చెప్పారు. చెక్కులు 7 ప్రాంతాలకి 6 రూరల్ మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి 100 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికి కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం 83,34,710 రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులని వీళ్ళందరికీ వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా 2024 ఆగస్టు, ఇప్పుడు మనం 2025 ఆగస్టులో ఉన్నాం. 12 మాసాల్లో ఒక సంవత్సరంలో 381 మందికి ఆత్మకూరు నియోజకవర్గంలో 4,20,87,652 రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేకుంటే చెన్నైలోనో హైదరాబాదులోనో మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా కొంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. మొత్తం 381 మందికి 4,20,87,652 రూపాయలు చెక్కులు 7 ప్రాంతాలకి